స్టార్ట్ చేయమ్మా. బాగున్నారా అన్నయ్య? బాగున్నాను చెల్లమ్మ, మీరు బాగున్నారా? బాగున్నామన్నయ్య. మీరు నాకు మాట ఇచ్చారు కదా, మీ కూతుర్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దాము అని అన్నారు కదా, ఇప్పుడు పెళ్లి చేద్దామన్నయ్య. అలాగే చెల్లమ్మ, నీ ఇష్టం. ఒక వారం రోజుల తర్వాత పెళ్లి చేసేద్దామన్నయ్య. అలాగే చెల్లమ్మ, పిల్లల్ని బడి మానిపించి ఇంట్లో పెడదాం. బాగున్నారా అత్తయ్య? బాగున్నా శైలజ, నువ్వు బాగున్నావా? బాగున్నా అత్తయ్య. ఏమీ లేదు శైలజ, నేను మీ నాన్న ఒక మాట మాట్లాడుకున్నాము. నీకు సయేంద్రాకు పెళ్లి చెయ్యాలనుకున్నాను శైలజ. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అత్తయ్య, చదువుకున్న తర్వాత చేసుకుంటాను. నాకు కూడా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఇప్పుడు బాగా చదువుకుని ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. ఏమీ చదువుకోవాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు. అమ్మో నేను బడికి పోతా, ఓరమ్మో నేను బడికి పోతా. ఏం అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. నేను చదువుకొని డాక్టరో ఇంజనీర్ అవుతానమ్మో. అమ్మో నేను బడికి పోతా, ఊరమ్మో నేను బడికి పోతా. ఏమీ చదువుకోవాల్సిన అవసరం లేదు, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు. హలో హలో, ఎవరండి మీరు మాట్లాడేది? నేను శైలజ, శైలేంద్ర వాళ్ళ టీచర్. నమస్తే మేడం. మీ పిల్లలు ఎందుకు స్కూల్కి రావడం లేదు? పిల్లలకి జ్వరం వస్తుంది, అందుకే రావడం లేదు మేడం. సరే, జ్వరం తగ్గాక వాళ్ళని స్కూల్కి పంపించండి. అలాగే మేడం. హలో ఎస్ఐ గారు, నా పేరు శైలజ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా కుటుంబ సభ్యులు నాకు బాల్య వివాహం చేయాలని అనుకుంటున్నారు. ఈ వివాహం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ వివాహాన్ని ఆపండి. అలాగే అమ్మా, తప్పకుండా అక్కడికి వచ్చి ఆ బాల్య వివాహాన్ని తప్పకుండా ఆపుతాం. థ్యాంక్ యూ. హలో హలో టీచర్ గారు, ఎవరండి మీరు? నేను ఎస్ఐ మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం. నమస్తే. మీ పాఠశాలలో శైలజ, శైలేంద్ర అని 2 పిల్లలు చదువుతున్నారా? చదువుతున్నారు మేడం. ఎందుకు వాళ్ళని అడుగుతున్నారు? ప్రస్తుతం వారు పాఠశాలలో ఉన్నారా? ఈ వారం నుంచి వాళ్ళు స్కూల్కి రావడం లేదు. ఎందుకని వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే జ్వరం వస్తుందని చెప్పారు. తీసుకొని అక్కడికి వస్తాను. సరే మేడం. హలో, ఎస్ఐ మాట్లాడుతున్నానండి. చెప్పండి మేడం. కాలూరికి గ్రామంలో శైలజ, శైలేంద్ర అనే 2 పిల్లలకి బాల్య వివాహం చేస్తున్నారు. బాల్య వివాహం చేయడం వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి మీరు అక్కడికి వచ్చి వివరించండి. అలాగే మేడం, తప్పకుండా చెప్తాను. ఇప్పుడే వస్తున్నాను. రండి. పెళ్ళి ఆపండ్రా, నేను సర్పంచ్ ఉన్న మన గ్రామంలో బాల్య వివాహం చేయుటయా? ఎంత మాట, ఎంత మాట! ఇలా బాల్య వివాహాలకు మన గ్రామంలో ఎక్కడా చేసిన ఊరి నుంచి వారిని నేను బహిష్కరిస్తున్నా, తీర్మానం చేస్తున్నా. లేదు సర్పంచ్ గారు. నేను చెప్తాను. నేను ఎస్ఐగా ఉండి మండలంలో బాల్య వివాహాలు చేయడానికి వీల్లేదు. బాల్య వివాహాలు చేయడం వలన కలిగే అనారోగ్య సమస్యల గురించి డాక్టర్ గారు చెప్తారు. ఈ పెళ్లి చేస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మీ పిల్లలకే నష్టం. కాబట్టి వెంటనే ఈ పెళ్లి ఆపండి. ఇప్పటికైనా అర్థమైంది కదా, బాల్య వివాహం జరిపించకండి. బాల్య వివాహం చేయడం వలన కలిగే విధించే శిక్షల గురించి లాయర్ గారు వివరిస్తారు. బాల్య వివాహ నిషేధిత. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహాలు పూర్తిగా నిషేధం. ఈ చట్ట ప్రకారం వివాహ వయస్సు పురుషులకు 21 సంవత్సరాలు, స్త్రీలకు 18 సంవత్సరాల నుండి ఉండాలి. మైనర్లను పెళ్లి చేసుకుంటే ₹1,00,000 జరిమానం లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష, లేకుంటే 2 విధించేందుకు అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు అందరూ కూడా శిక్ష అర్హులే.
అలా వెంటనే ఆపేస్తాం. మేము ఈ బాల్య వివాహం చేయడం మా తప్పు, మమ్మల్ని క్షమించండి. మా పిల్లలను బాగా చదివిస్తాం. మేము చేసిన తప్పు బాల్య వివాహాన్ని అరికడదాం, ఆడపిల్లని సంరక్షిద్దాం. బాల్య వివాహాన్ని అరికడదాం, ఆడపిల్లని సంరక్షిద్దాం. బాల్య వివాహాన్ని అరికడదాం. ఆడపిల్లని సంరక్షిద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.